హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సైందవ్. ఎస్, ఈ సినిమాలో యాక్షన్ కావాలంటే యాక్షన్, సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్, అంతేకాకుండా ట్విస్టుల మీద ట్విస్టులు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి క్యారెక్టర్లు అయితే వెంకటేష్ గారు మాత్రం యాక్టింగ్ ఇరుగా తీశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సైందవ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టు ఇకపైన మూవీ రివ్యూ అలాగే మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సైందవ్ రివ్యూ కోసం మాట్లాడుకుంటే హీరో ఎంట్రీ మాత్రం చాలా సింపుల్గా అయితే చూపిస్తారు. కాకపోతే ముందు వెళ్తుంటే మాత్రం ఆ వెంకటేష్ గారిని అతని నటనని మాత్రం చాలా అంటే చాలా యాక్షన్గా అయితే చూపిస్తారు. అంతేకాకుండా సినిమా మొత్తం చాలా అంటే చాలా బేస్ అయి ఒక అమ్మాయి మీద అంటే తన కూతురు మీద అయితే బేస్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి మనందరూ తెలుసు, ట్రైలర్లో చూపించారు 17 crores ఉంటేనే ఆ వ్యాక్సిన్ అయితే వస్తుంది. ఆ వ్యాక్సిన్ కోసం వెంకటేష్ గారు ఎలా కష్టపడ్డారు, ఆ వ్యాక్సిన్తో తన కూతుర్ని కాపాడా లేదా అనేదే సినిమా. అంతేకాదు ఆ వ్యాక్సిన్ బిజినెస్ చేస్తున్న విలన్స్ని చంపాడా లేదా అనేది కాన్సెప్ట్తో అయితే సినిమా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే కనుక నిజంగా కొన్ని సమయంలో వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లిటరలీ అక్కడ నెక్స్ట్ టైం జరుగుతుందో ఇమాజినేషన్ చేయలేం. అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సీన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా వెంకటేష్ గారి లుక్ చూసుకుంటే కనుక యంగ్ లుక్లు అయితే ఉన్నారు. కొంచెం బియర్డ్ అయితే వైట్గా ఉంది, కానీ మిగతా అంతా ఓకే. ఆ కట్అవుట్కి తగ్గట్టు సినిమా వచ్చింది అనుకుంటా. ఇన్ కేస్ ఈ సినిమా కొంతమంది మన స్టార్లు చూస్తే కనుక ఇలాంటి సినిమా నేను కూడా చేస్తే బాగుండు అనేలాగా ఉంటుంది. ఈ సినిమాలో విలన్గా చూసుకుంటే కనుక నవాజుద్దీన్ అయితే నటించాడు. నిజంగా అతన్ని చూస్తుంటే మన తమిళ్ యాక్టర్ ఉన్నాడు కదా, ఎస్జే సూర్య, సేమ్ ఆయన యాజ్డి దింపేశాడు. అలాగే యాక్టివ్ ఉంటూ ప్రతి ఒక్క వర్డ్కి ఒక వర్డ్ యూజ్ చేస్తాడు బూతుది. కాకపోతే అది డబల్ మీనింగ్లో వాడుతూ ఉంటారు. కనీసం 5 to 7 minutes అంటే 10 minutes లోపు అయితే ఈ వర్డ్ అయితే వాడుతూనే ఉంటాడు విలన్గా మాత్రం హైలైట్ అంటే హైలైట్ నటించాడు నవాజుద్దీన్ గారు అయితే. ఇంకా ఆర్య గారు అయితే కూడా ఉన్నారు. కాకపోతే ఆర్య గారికి అయితే అంత అయితే స్క్రీన్ అయితే లేదు. లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్లో ఉంటారు, అంతేకాకుండా కొంచెం హీరోతో మాట్లాడతాడు. ఇది తప్పైతే నెక్స్ట్ అయితే ఏం లేదు ఆర్య గారిది. అలాగే డైరెక్టర్ కోసం మాట్లాడుకుంటే కనుక శైలేష్ గారు అయితే నిజంగా సినిమా ఏదైతే అంటే ఆడియన్స్కి ఏదైతే కావాలి, వెంకటేష్ గారి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో అదైతే దింపేశారు. హాలీవుడ్ రేంజ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫైట్స్, మొత్తం గన్స్, డ్రగ్స్, అంతేకాకుండా ఆ విలన్స్ని హీరో చంపే విధానం చూస్తుంటే దడ పుడుతుంది. సినిమా అంటే ఇప్పుడు హీరో ఎంట్రీ ఎంత అయితే సింపుల్గా చూపించారో సినిమా ఎండ్ అవుతుంటే అంత భయం పుట్టిస్తాడు. విలన్స్ని చంపుతాడు హీరో. ఆ సమయంలో అయితే విలన్స్ అందరికీ తెలుస్తుంది. ఈ వెంకటేష్ గారి అంటే ఇప్పుడు ఈ సైందవ్ సినిమాలో ఆయన పేరు సైందవే కాకుండా సైకో అనే ఒక నిక్నేమ్ కూడా ఉంటుంది. సైకో ఈజ్ బ్యాక్ అని చెప్పగానే విలన్స్ అందరూ భయపడతారు. అంటే ఇదైతే యాక్చువల్ చెప్పాలంటే Part 2 కూడా ఉండబోతుందని చెప్పారు. సైకో ఈజ్ బ్యాక్ అని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇటు ఆర్య గారితోటి అలాగే విలన్స్ తోటి అంటే విలన్స్గా ఎందుకు ఉన్నాడు, యాక్షన్ ఎందుకు చేశాడు, అంతేకాకుండా సైందవ్ అంటే వెంకటేష్ గారి భార్యను కూడా చూపించలేదు, జస్ట్ ఆ పాపను మాత్రమే చూపించారు. ఇది కాన్సెప్ట్ అయితే Part 2లో అయితే రాబోతుంది. ఏదైతే మనకు Part 1 కావాలో అంతకు మించి అయితే Part 2లో ఉండబోతుందని కూడా తెలియజేశారు. ఏది ఏమైనా సినిమా విషయానికి వస్తే మాత్రం ఈ సంక్రాంతికి మంచి కంటెంట్తో వచ్చారు ఆ వెంకటేష్ గారు. బ్లాక్ బస్టర్ అయితే తెచ్చుకున్నారు, ఫ్యామిలీతో చూడొచ్చు. అలాగే వల్గర్లకు కూడా ఏమైతే లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో పాప యాక్టింగ్ ఉంటుంది. పాపతోటే సినిమా మొత్తం నడుస్తుంది. అంతేకాకుండా లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. అది నేను రివీల్ చేసుకోదలుచుకోలేదు, కాకపోతే అది చెప్పాలి. ఎందుకంటే ఇటు యాక్షన్ ఎంతగైతే ఉందో అతనికి పెళ్ళయ్యాక తన భార్య ఎలా చనిపోయిందో ఆ కంటెంట్ అయితే తెలియదు. ఎందుకంటే Part 2లో అయితే రాబోతుంది. కానీ ఇటు తన కూతురు అయితే లాస్ట్కి ఒక వ్యాక్సిన్ దొరకక చనిపోతుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఒక 1/2 hour ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో తన పాప కూడా చనిపోతుంది. అప్పుడు మాత్రం ఏదో ఒక హార్ట్కు టచ్ అయ్యే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు వెంకటేష్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ టాక్తో అయితే వచ్చేసారు. సంక్రాంతికి కూడా మంచిగా నిలుస్తున్నారు వెంకటేష్ గారు. ఓకే ఫ్రెండ్స్, మీరు సైందవ్ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.